ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ విష్ణురూపాయ నమఃశివాయ. నమస్కారం అండి. 2024 జూన్ మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాల భాగంలో మిథున రాశి వాళ్ళకి ఈ ఒక మాసం ఎలా ఉందో తెలుసుకుందాం. దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఈ ఒక మాసంలో గ్రహ సంచారం ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ముఖ్యంగా రాహు మీన రాశిలో సంచారం, కేతు కన్యా రాశిలో సంచారం, ఇక్కడ వృషభంలో గురువు గారి సంచారం చేస్తున్నారు, శని కుంభరాశిలో సంచారం చేస్తున్నారు. ఈ మాసమంతా కూడా కుజుడు మేషరాశిలో సంచారం చేస్తున్నారు. సూర్యుడు జూన్ 15వ తేదీ వరకు వృషభంలో సంచారం, తదుపరి మిథున రాశిలో సంచారం చేస్తున్నారు. బుధ శుక్రులు ఇద్దరు కూడా వృషభ మిథున రాశిలో సంచారాన్ని చేస్తున్నారు. ఈ ఒక గ్రహ సంచార రీత్యా మిథున రాశి వాళ్ళకి ఈ ఒక మాసంలో ముఖ్యంగా ఈ ఒక మాసంలో వీళ్ళకి కుజుడు చాలా బలిష్టంగా ఉన్నాడు. చాలా అద్భుతమైన ఫలితాలు ఇవ్వబోతున్నాడు కుజుడు. బుధ శుక్రులు కూడా చాలా అత్యధిక శుభ ఫలితాలని ఇవ్వబోతున్నారు. తర్వాత మనకి ఇక్కడ అంటే కుజ బుధ శుక్రులు ఈ మూడు గ్రహాలు మనకి సంపూర్ణమైన శుభ ఫలితాలని అందిస్తున్నారు. అంటే గత మాసంలో ఏదైతే మిథున రాశి వాళ్ళు ఈ ఉద్యోగం విషయంలో టెన్షన్స్ పడి ఉంటారు, చాలా టెన్షన్స్ అయితే వీళ్ళు ఫీల్ అయ్యి ఉంటారు. అంటే ఉద్యోగం వెళ్ళిపోతుందేమో, ఉద్యోగం మిస్ అయిపోతుందేమో, ఉద్యోగం పోగొట్టుకునేలాగా ఉంది, అంటే ఉద్యోగం గురించి టెన్షన్స్ అనేది ఎక్కువ పడి ఉంటారు. తర్వాత ఇంటికి సంబంధించిన విషయంలో చాలా టెన్షన్స్ పడి ఉంటారు. అంటే గృహంలో ఏదైనా చిన్న చిన్న ఒత్తిడులు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, మానసికపరమైన ఇబ్బందులు కావచ్చు, ఒత్తిడులు కావచ్చు, ఇలాంటివన్నీ మీరు చాలా మీరు ఫేస్ చేసి ఉంటారు మే మాసంలో. అయితే ఈ ఒక జూన్ 1వ తేదీ నుంచి కుజుడు అంటే దాదాపు మే మాసం అంతా కూడా కుజుడు రాహువు కలిసి మీనరాశిలో సంచారం చేశారు మే మాసంలో. సో చతుర్థ స్థానంలో కేతు. ఈ ఒక మూడు గ్రహాల వల్ల మీకు ఉద్యోగం పోతుందేమో అన్న భయము, తర్వాత ఈ యొక్క ఇంటికి సంబంధించిన విషయంలో కొంచెం ఆందోళన లాంటిది, ఇల్లు మారుదాము అంటే గృహ మార్పిడి చేసేద్దాము అన్నట్టుగా ఫీల్ అవ్వడం లాంటిది, మానసికపరమైన ఇబ్బందులు లాంటివి, కోపం లాంటివి, ఇట్లాంటివన్నీ మీరు ఫేస్ చేసి ఉంటారు. అయితే ఎప్పుడైతే కుజ రాహుల ఇతి నుంచి అంటే కుజుడు బయటకు వచ్చేస్తాడో, స్వక్షేత్రం మిథున రాశి వాళ్ళకి లాభాధిపతి అయిన కుజుడు లాభస్థానానికి వస్తున్నాడు. సో ఇది ఇన్ని రోజులు మీరు ఏదైతే ఫీల్ అయ్యారో ఈ యొక్క ఉద్యోగం విషయంలో కావచ్చు, తర్వాత మానసికపరమైన విషయంలో కావచ్చు, గృహం విషయంలో కావచ్చు, ఇవన్నీ కొద్దిగా తగ్గుముఖమయ్యి ఇక్కడ లాభస్థానంలో ఉంటున్న కుజుడు వలన జన్మరాశిలోనే మీ యొక్క రాశ్యాధిపతి బుధుడు శుక్రుడు రావడం, పంచమాధిపతి అయిన శుక్రుడితో బుధుడు కూడా జన్మరాశిలో రావడం అనేది ఎంత టెన్షన్స్ వచ్చినప్పటికీ కూడా ఆలోచన విధానం ద్వారా ఆ టెన్షన్స్ని పోగొట్టుకొని మీరు ముందుకు సాగడానికి అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక ప్రయోజనాలు పొందుకుంటారు. తర్వాత కొత్త మిత్రుల పరిచయాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. వాళ్ళ నుంచి కూడా మనకి పాజిటివ్ రెస్పాన్స్ ఉండబోతుంది. తర్వాత భార్యాభర్తల మధ్య సఖ్యత లాంటిది పెరగడము, ఉద్యోగం లేని వాళ్ళకి కూడా ఉద్యోగం లభించే సూచనలు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. తర్వాత ముఖ్యంగా మనకి ఇక్కడ సంతానం విషయంలో అభివృద్ధి, మంచి వార్తలు వినడం లాంటిది, దూర ప్రయాణాలు చేయడం లాంటివి, తీర్థక్షేత్రాల దర్శనాలు చేసుకోవడం లాంటివి, మంచి భోజనాలు చేసుకోవడం లాంటిది, మంచి ఆలోచనలతో పాటు మంచి పనులను చేసుకుంటూ మీరు ముందుకు సాగడానికి ఈ ఒక మాసం చాలా అద్భుతంగా ఉండబోతున్నది అని చెప్పుకోవచ్చు. అయితే ప్రేక్షకులకు ఇక్కడ ఒక చిన్న విజ్ఞప్తి అండి. ఎప్పుడైనా సరే మనము గోచారంలో మనకి గ్రహాలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు గురువు వ్యయస్థానంలో వృషభ రాశిలో సంచారం చేస్తున్నారు. అక్కడ గురువు గారు మీ జాతకంలో ఎన్ని అష్టక వర్గ బిందువులు ఇచ్చారు చూసుకోండి. సపోజ్ 0, 1, 2 ఇలా ఇచ్చి ఉంటే చాలా ఇబ్బంది పెడతాడు. అదే 4, 5, 6 ఇచ్చినట్లు కనుకైతే ఆయన చాలా బలిష్టంగా ఉన్నాడు అని అర్థం. అంటే అష్టక వర్గ బిందువులు చాలా ముఖ్యమైనది అండి. అష్టక వర్గ బిందువులు బాగున్నట్లు కనుకైతే ఆ ఒక గ్రహం ఆ ఇంటికి గోచారంలో వచ్చినప్పుడు మీకు మంచి ఫలితాలు ఇచ్చి వెళ్తారు. సో ఇది గుర్తుంచుకోండి. అయితే ఈ జూన్ మాసంలో ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి అయితే చాలా అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి. ఆర్థిక పరంగా కావచ్చు,
ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, మీ యొక్క ఆలోచన విధానం కావచ్చు. అంటే బుధుడు మీ యొక్క జన్మరాశికి అధిపతి అయిన బుధుడు జన్మరాశిలో ఉంటున్నాడు. బాగా ఇంటెలెక్చువల్‌గా ఆలోచిస్తారు. అంటే థింకింగ్ లెవెల్ అనేది బాగా ఉంటుంది. మైండ్ షార్ప్‌గా పనిచేస్తూ ఉంటుంది. ఈ ఒక ఏదైతే మీరు చతుర్థ స్థానంలో కేతు వలన, దశమ స్థానంలో రాహు వలన, మీరు వ్యయ స్థానంలో ఉంటున్న గురువు వలన ఎన్ని ఇబ్బందులు పడినప్పటికీ మీ ఒక ఆలోచన తెలివితేటలని యూజ్ చేసుకొని మీరు ముందుకు సాగుతూ వెళ్తారు. అంటే ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాళ్ళని పట్టించుకోరు. మీ యొక్క టాలెంట్ అనేది పెరిగి ఉంటుంది. సో అన్నీ పక్కన పెట్టేస్తారు. ఆలోచించే ఒక మాసం అయితే ఇది కాదు. చాలా అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి. ఆర్థిక పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, సంతానం విషయంలో కావచ్చు, వేడుకలు లాంటివి ఏదైనా మంచి మంచి ఫంక్షన్స్కి వెళ్ళి హాజరయ్యి అక్కడ శుభోజనాలు, మంచి మంచి భోజనాలు చేసుకోవడం లాంటివి, ఇటువంటి మంచి శుభ ఫలితాలు ఈ యొక్క మాసంలో ఎక్కువగా ఉంటాయి మీకు మిథున రాశి వాళ్ళకి. ఈ యొక్క మిథున రాశి వాళ్ళు చూడండి, చతుర్థ స్థానంలో ఉంటున్న కేతువుకి, దశమ స్థానంలో ఉంటున్న రాహువుకి మీరు కూల్ చేసుకున్నట్లు కనుకైతే, అంటే శాంతి చేసుకున్నట్లు కనుకైతే ఏం చేయాలి? చతుర్థ స్థానంలో ఉంటున్న కేతు మనకి డిస్టర్బ్ చేయకుండా ఉండాలి అంటే ఉలువలని నానపెట్టి బెల్లంతో కలిపి మంగళవారం పూట ఎద్దులకి తినిపించండి. అంటే గోచారంలో ఉంటున్న చతుర్థ భావ స్థిత కేతుగ్రహ దోష నివారణ అవ్వాలని మొక్కుకొని ఆ ఉలువలకి పూజ చేసి, ఆ ఉలువలు కూడా కొద్దిగా క్వాంటిటీ ఎక్కువ తీసుకోండి. ఒక కేజీ లాంటివి తీసుకోండి. కేజీ తీసుకొని బెల్లంతో కలిపి వాటికి కూడా పూజ చేసి కేతుగ్రహ దోష నివారణ అవ్వాలి, కేతు శాంతించాలని మొక్కుకొని ఎద్దులకి తినిపించండి. ఎందుకంటే కేతు కుజవత్, అంటే కుజుడు ఎలా ఉంటాడో కేతువు కూడా అలాగే ప్రవర్తన చేస్తాడు. కుజుడు అంటే పురుష గ్రహం. సో పురుష గ్రహం అయినందువలన మనము ఎద్దులకే తినిపించాలండి. సో ఎద్దులకి తినిపించడము, ఇట్లా ప్రతి మంగళవారం చేసుకోవడము, విఘ్నేశ్వరుడికి యథాశక్తి అభిషేకం లాంటివి, మీకు ఏ ఒక జలాభిషేకం అయినా పర్లేదు, జస్ట్ నీళ్లతో అభిషేకం చేసినా చాలా మంచిదే. గణపతి స్తోత్రాలను పఠించడము, శనివారం పూట ఈ నల్ల మినుములతో చేసిన వడలను కాలభైరవేశ్వరుడికి మనము వేయడం లాంటివి, హారం రూపంలో వేయడం లాంటివి చేసుకున్నట్లు కనుకైతే చాలా కూల్ అనేది లభిస్తుంది. తర్వాత విష్ణు ఆరాధన, విష్ణు సహస్రనామ వినడానికి ప్రయత్నం చేయండి, లేదా చెప్పుకోవడానికి ప్రయత్నం చేసుకున్నట్లు కనుకైతే మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవచ్చు.